హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఓన్లీ స్టేట్ మేనేజ్మెంట్ గురించి ఈ సెషన్లో చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఆఫ్టర్ రెడక్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండర్స్టాండింగ్ స్టేట్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ స్టేట్ మేనేజ్మెంట్? సో మీకు స్టేట్ అంటే ఆల్రెడీ తెలుసు. మనం ఒక వేరియబుల్లో డేటా స్టోర్ చేసుకునేదాన్ని స్టేట్ అంటాం. సో వాట్ ఎవర్ ద టైప్ ఇట్ మైట్ బి, మనం ఒక వేరియబుల్లో డేటా స్టోర్ చేసుకునేదాన్ని స్టేట్ అంటాం. సో ఆ స్టేట్‌ని మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాం ఎఫెక్టివ్‌గా? ఓకే. మనకి రియాక్ట్ ఎలా ఉంటది? మల్టిపుల్ కాంపోనెంట్స్ అనేటియి ఒక దగ్గర కంబైన్ అయ్యి మనకి వెబ్‌సైట్ అనేది బిల్డ్ అవుతది. ఓకే. సో కాంపోనెంట్ టు కాంపోనెంట్ స్టేట్‌ని ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకోవాలో గూడా మనకు తెలుసు. బై యూజింగ్ స్టేట్ ప్రాప్స్ అని, కాంటెస్ట్ ఏపీఐ అని. సో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్రెడీ మనం చేశాము. బట్ కమింగ్ టు ది స్టేట్ మేనేజ్మెంట్ పార్ట్, మనం ఎందుకు దీన్ని సెపరేట్‌గా నేర్చుకోవాలి? ఓకే. సో దీన్ని నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఒక లార్జ్ స్కేల్ అప్లికేషన్‌ని తీసుకుంటే, మనం దాంట్లో స్టేట్ అనేది చాలా ప్రాపర్‌గా మెయింటైన్ చేయాల్సొస్తది. టైప్స్ ఆఫ్ స్టేట్. మనకి లోకల్ స్టేట్ అని ఉంటుంది. మనం బేసికల్లీ ఒక కాంపోనెంట్ బిల్డ్ చేశామనుకోండి. సో, కాంపోనెంట్‌లో మనం యూజ్ స్టేట్ అని, యూజ్ రెడ్యూసర్ అని, రియాక్ట్ హుక్స్ ఉంటాయి. సో, ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. ఒక కాంపోనెంట్ గురించి నేను చెప్తున్నాను. ఆ కాంపోనెంట్‌లో స్టేట్ ఎలా మెయింటైన్ చేయొచ్చంటే, వి కెన్ యూజ్ ద రియాక్ట్ హుక్స్ అనేది మనం మేనేజ్ చేయొచ్చు. గ్లోబల్ స్టేట్. గ్లోబల్ స్టేట్ అంటే మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్రొడక్ట్ కాంపోనెంట్ ఉంది. ఇంకొకటి కార్ట్ కాంపోనెంట్ ఉంది. సో, మల్టిపుల్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకటే స్టేట్‌లో నుంచెళ్ళి వీటన్నిటికి డేటా వెళ్ళాలి. ఓకే. సో, ఏ కాంపోనెంట్‌లో నుంచెళ్ళైనా ఆ డేటాని మానిప్యులేట్ చేస్తే అది ఎక్కడున్నా సరే అది చేంజ్ అయిపోవాలి. సో, దట్ ఈస్ గ్లోబల్ స్టేట్. ఓకే. అండ్ సర్వర్ స్టేట్. సర్వర్ స్టేట్ అంటే ఏం లేదు. మనకి ఏపీఐ నుంచి వచ్చే డేటా ఉంటుంది గదా! సో, ఆ ఫెచ్ చేసిన డేటాని మనం ఎలా మెయింటైన్ చేయగలుగుతాం. ఓకే. సో, రియాక్ట్ క్వెరీ అని ఉంటది. అండ్ ఎస్‌డబ్ల్యూఆర్ అని ఉంటది. ఏపీఐ నుంచెళ్ళి గెట్ చేసుకున్న డేటాని మనం ఎలా ఎఫెక్టివ్‌గా క్యాచ్ చేయగలుగుతాం. అండ్ ఓన్లీ కొత్త డేటాని మాత్రమే రీవాలిడేట్ చేసి ఎలా కొత్త డేటాని తీసుకొనొచ్చి మళ్ళీ ఉన్న డేటాకి అపెండ్ చేయగలుగుతాం. సో, దట్ ఆర్ ద థింగ్స్ మీరిక్కడ అర్థం చేసుకుంటారు. అండ్ యూఆర్ఎల్ స్టేట్. మీరు కొన్ని వెబ్‌సైట్ చూశారనుకోండి. వాటి యూఆర్ఎల్‌లో ఐడీస్ ఉంటాయి. ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ తీసుకుంటే, వెబ్‌సైట్ తీసుకుంటే, దాంట్లో ఖచ్చితంగా యూఆర్ఎల్ స్ట్రీట్స్ అయితే మెయింటైన్ చేస్తారు. లైక్ ఐడీలు పంపియడం గానీ, లేదంటే కొన్ని జేసన్ స్ట్రింగ్స్ పంపియడం గానీ, అలాంటివి చేస్తుంటారు. సో, అవి గూడా ఎలా చేస్తారో మనం చూద్దాము ఫర్దర్‌గా. ఓకే. సో, గ్లోబల్ స్టేట్ అయితే రెడక్స్‌తోని చేస్తారు. రెడక్స్ కాంటెస్ట్ ఏపీఐ. ఈ కాంటెస్ట్ ఏపీఐ అనేది ఇన్‌బిల్ట్‌గా వచ్చింది. అండ్ రెడక్స్ అనేది ఇట్ ఈస్ థర్డ్ పార్టీ లైబ్రరీ. జూస్టార్ అనేది కూడా సేమ్ థర్డ్ పార్టీ లైబ్రరీ. ఓకే. మేనేజింగ్ లోకల్ స్టేట్ మనకు ఆల్రెడీ తెలుసు. యూజ్ స్టేట్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డీటెయిల్‌గా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీటి గురించి. యూజింగ్ గ్లోబల్ స్టేట్. సో, రెడక్స్, జిస్టాండ్ యూజ్ చేసి ఎలా మనం బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతాం డేటాని. థర్డ్ పార్టీ లైబ్రరీస్ ఇవి. సో, బ్రౌజర్ స్టోరేజ్ అంటే మనకి ఇన్స్‌పెక్ట్ చేస్తే, ఆ ఇన్స్‌పెక్ట్‌లో మనకి లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అని ఉంటాయి. సో, కుకీస్ అని కూడా ఉంటాయి. మనకి మన టోకెన్స్ ఉంటాయి. అండ్ మేజర్‌గా అయితే లోకల్ స్టోరేజ్ ఉంటుంది. సో, విచ్ ఈస్ 10 ఎంబీ లిమిట్ ఉంటది. సో, 10 ఎంబీ వరకి మీరు ఆ లోకల్ స్టోరేజ్ అయితే డేటా పెట్టుకోవచ్చు. అండ్ సెషన్ స్టోరేజ్‌లో మనకి ఒకవేళ ఆ సెషన్ వరకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేసేసి ఆహ్, వెబ్‌సైట్ ఓపెన్ చేసి వాడుతున్నాను. సో, ఆ ట్యాబ్ క్లోజ్ చేసేసి కొత్త ట్యాబ్ ఓపెన్ చేషిన. సో, అక్కడ సెషన్ అనేది క్లియర్ అయిపోతది. సో, నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ చేశాం కాబట్టి ఇంకో కొత్త సెషన్ వస్తది. మనకి ల్యాప్‌టాప్ స్విచ్ ఆఫ్ చేషినా గూడా. సో, అలాంటి టైంలో లోకల్ స్టోరేజ్ అనేది ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోతది. సో, అలాంటి ప్లేసెస్‌లో సెషన్ స్టోరేజ్ వాడదాం. అండ్ కుకీస్ గూడా వాడతాం. సో, మీకు అథెంటికేషన్ టోకెన్స్ స్టోర్ చేసుకోవాలంటే మనం కుకీస్ కూడా యూజ్ చేస్తాం. ఓకే. సో, మీకు అప్‌కమింగ్ సెషన్‌లో మాత్రం చాలా డీటెయిల్‌గా వస్తాయి ఇవన్నీ. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో, మీకు ఖచ్చితంగా ఇవన్నీ చాలా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
choosing the right state management approach, we have to use some Redux లాంటిది. ఆర్ మనకి మీడియం సైజ్ ఉందనుకోండి, కౌంటిష్ ఏపీఐ చూసినట్టయితే సరిపోతుంది. అండ్ చాలా చిన్న అప్లికేషన్‌లో ఉంటే వీ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ ఇన్‌బిల్ట్ హుక్స్, యూజ్ స్టేట్ ఆర్ యూజ్ రెడ్యూసర్‌ని మనం వాడుకోవచ్చు డైరెక్ట్‌గా. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టేట్ మేనేజ్‌మెంట్. సో, ఒక స్టేట్‌ని ఎలా మెయింటైన్ చేస్తామనేది ఈ స్టేట్ మేనేజ్‌మెంట్‌లో ఉంటది. నథింగ్ ఎనిమోర్. ఓకే. సో, మీకు గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా డీటెయిల్‌గా మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ప్రాక్టికల్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ థియరటికల్ పార్ట్. ఓకే. I hope you understand. And if you are not subscribed to our channel, please do subscribe and support. Thank you. Thank you so much.